నమస్తే వండర్ ఆస్ట్రో న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. గత 25 సంవత్సరాలుగా చిన్నపిల్లలకి పేర్లు పెట్టడంలో కానివ్వండి, ఆరోగ్య సమస్యలు లేదంటే ఏ సమస్యల గురించి అయినా మనకి పరిష్కారం ఇవ్వడానికి ఈరోజు మనతో ఉన్నారు స్టూడియోలో ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజీ నిపుణులు శ్రీ జయం జనార్దన్ గారు. సో మీకు ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మీరు స్క్రీన్ పైన కనిపించే నంబర్స్కి కాల్ చేసి సమస్యల గురించి పరిష్కార మార్గాలన్నీ కూడా అడగొచ్చు. సో నమస్తే గురుగారు. సో గురుగారు, హెల్త్ ప్రాబ్లమ్స్ చాలామంది ఈ మధ్య కాలంలో ఫేస్ చేసే ప్రాబ్లం అనమాట. సో మరి అనారోగ్య సమస్యలకి మీరు ఇచ్చే బెస్ట్ రెమెడీ ఏంటి? అనారోగ్య సమస్యలు అంటే అది అందరికి ఉంటాయి. చాలామందికి ఒక రాగి నాణ్యంకు రంధ్రం చేసి దాన్ని ఏం చేయాలంటే ఒక క్లాక్ వైజ్ ఒక 7 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్గా 7 టైమ్స్ తిప్పి అదొక తీసుకుపోయి ఒక శ్మశానంలో పడేయాలి. ఓకే. దానివల్ల ఏంటంటే సూక్ష్మంగా ఉన్న రోగాలన్నీ నయవడానికి అవకాశం ఉంటుంది. అలాగే వాళ్ళ ఇంట్లో గాలిలో సముద్రం పైన గాలిలో ఆంజనేయ స్వామి ఇట్లా పైకి చేతి పైకి గద పట్టుకొని వెళ్తారు కదా, అటువంటి దాని విషయంలో ఒక ఫోటో తీసుకొని వచ్చి మంగళవారం రోజున అది ఫోటో ఇంట్లో పెట్టుకొని దానికి ఒక మన కుంకుమ గంధం అది పెట్టేసి ఓం హం హనుమతే నమః అని ఒక 108 సార్లు జపం చేస్తే హెల్త్ విషయంలో బాగుంటుంది. ఓకే. అండ్ గురుగారు, చాలామంది బిజినెస్ పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సో బిజినెస్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటుంది. ఎంత వాళ్ళు ట్రై చేసినా కూడా లాస్ రావడం కానీ, అంటే గ్రో లేకపోవడం బిజినెస్లో అనేది వాళ్ళ సమస్యగా మారుతుంది వాళ్ళకి. మరి అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే రెమెడీ ఏంటి? వ్యాపారం అంటే కొందరికి అదృష్టం కలిసి వస్తుంది, కొందరు అదృష్టం కలిసి రాదు. అది వాళ్ళ జాతకాన్ని బట్టి ఉంటుంది. సో పంచదారతో కలిపిన పాలని ఒక రాగి చెట్టుకు ఒక 41 డేస్ పోస్తే ఆ వ్యాపారం అనేది అభివృద్ధి చెందుతుంది. అలాగే మంగళవారం రోజున షాపుల గణపతికి ఆరాధన చేసి ఒక 108 ముళ్ళ గరికమాల వేసి ఒక లడ్డు నివేదన చేస్తే ఆ వ్యాపారం అనేది బాగుంటుంది. అలాగే ఓం గం గణపతే నమః ఒక 108 జపం చేసుకుంటే వాళ్ళకు అభివృద్ధి అనేది వ్యాపారంలో అభివృద్ధి చెందుతుంది. ఇవే కాకుండా అతని జాతక చక్రంలో ఏం చూడాలంటే అందులో దశమాధిపతి మెయిన్ కర్మస్థానం కాబట్టి వ్యాపారానికి సంబంధించింది. ఆ దశమ స్థానాధిపతి ఏ హౌస్లో ఉన్నాడు, ఆ దశమంలో ఏమైనా పాపగ్రహాలు ఉన్నాయా, ఆ దశమాధిపతి పాపగ్రహాల మధ్యలో ఉన్నాడా, లేకపోతే దశమాధిపతి పాపక్షేత్రంలో కానీ దుస్థానంలో ఉన్నాడా అని చూసి పర్సనల్గా అతని డేట్ ఆఫ్ బర్త్ టైం తీసుకుంటే మనకు క్షుణ్ణంగా చేసుకొని దానికి తగిన రెమెడీ చెప్తే బ్రహ్మాండంగా నడుస్తుంది వ్యాపారం. అలాగే ఆ వ్యాపారం పేరు కూడా ఏదైతే ఉంటుందో ఆ నేమ్ కూడా నంబర్ ఒక 46 నంబర్లు అనేది పేరు పెడితే బ్రహ్మాండంగా ఉంటుంది వ్యాపార సంస్థ అనేది. ఓకే. అండ్ గురుగారు, ఇంకొక సమస్య ఈ మధ్య కాలంలో అందరినీ పీడిస్తుంది, పెద్ద చిన్న ఎవరైనా కూడా రుణ బాధలు, అంటే అప్పులు. సో ఇవన్నీ కూడా టైమ్లీ బేసిస్లో అవ్వట్లేదు. అది తీరాలంటే అసలు రెమెడీ ఏంటి రుణ బాధలకి? రుణ బాధలు అంటే ఇప్పుడు ఎన్ని లక్షలు అప్పు చేసినా కూడా నేను చెప్పే చిన్న రెమెడీకి ఒక పరిష్కార మార్గం ఉంటుంది. చాలా రుణ బాధల నుండి తప్పించుకొని పోగలుగుతారు. ఏం లేదు, ఒక 7 మంగళవారాలు నానబెట్టిన ఎర్ర కందులు ఆవుకు పెట్టాలి. అంటే ఎలా అంటే ఒక 5 కిలోల ఎర్ర కందులు తీసుకొచ్చి మంగళవారం రోజు పొద్దున్నే ఒక బేసన్లో పోసుకొని మీ మనసులో అయితే అప్పుల బాధ అయితే రుణ బాధలు ఉన్నాయో అవి తలుసుకొని ఒక దోశల నిండా తీసుకొని మీకు ప్రాబ్లం ఏందో చెప్పేసుకొని ఒక బౌల్లో పోసుకోవాలి. బౌల్లో పోసుకొని అవి నానబెట్టి సాయంత్రం ఆవులకు దానలాగా పెట్టాలి. అలా 7 మంగళవారాలు ఆ రకంగా చేస్తే బాధలు అనేది 100% వెళ్తుంది. అలాగే రుణ విమోచక అంగారక స్తోత్రం ఉంటుంది. ఆ రుణ విమోచక అంగార స్తోత్రం అనేది మంగళవారం చదువుకోవాలి. అలాగే అష్టలక్ష్మి స్తోత్రం అంటే ప్రకృతి వికృతి విద్యాం సర్వభూత హితప్రదామని ఒక స్తోత్రం ఉంటుంది. ఆ స్తోత్ర పారాయణం చేయాలి. ఇవే కాకుండా అతని జాతక చక్రం చూసి అతి ధనస్థానం ఏ పొజిషన్లో ఉన్న ధనాధిపతి ఏ హౌజులు ఉన్నాడు, ఆ ధనాధిపతి పోయి పాపస్థానంలో పడ్డా, ఆ ధనాధిపతి పోయి పాపగ్రహాల వీక్షణ ఉందా, ఇదే కాకుండా ధనాధిపతి నీచబడ్డా, ఇలా ధనాధిపతి గురించి మనం వివరంగా తెలుసుకోవాలంటే
ఆ వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే దీంతో ఈ రెమెడీస్ తోటి పాటుగా ఇవి ఆయనకు ఏవైతే దోషాలు ఉన్నాయో ఆ దోషాలని పరిహారాలు చేసుకుంటే బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. ఓకే రైట్. సో నెక్స్ట్ ఉద్యోగ సమస్యలు అంటే ఎంత పై చదువులు చదివినా కూడా ఉద్యోగాలు కరెక్ట్ టైంకి రాకపోవడం ఇది కూడా ఒక మెయిన్ సమస్యలా మారిపోయింది. మరి ఉద్యోగ సమస్యలు తీరాలంటే దానికి మీరు ఇచ్చే పరిష్కార మార్గం ఏంటి గురుగారు? ఉద్యోగం రావాలంటే కారకుడు రవి. అంటే జాతక చక్రంలో రవి బాగుంటే ఆ వ్యక్తికి ఉద్యోగం అనేది 100% ఉంటుంది. మామూలుగా జాబ్స్ గురించి మెయిన్గా ఉద్యోగం గురించి ఏంటంటే ఎక్కువ శాతం మనం రవి గురించే చూసుకోవాలి. ఆదివారం రోజున ఎవరే కానీ ఉద్యోగం రానటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆదివారం రోజున సూర్య భగవానునికి అభిషేకం చేయించుకోవాలి. ఇక్కడ మన తిరుమలగిరి, హైదరాబాద్లో తిరుమలగిరి దగ్గర ఒకటి ఉంది, లేదంటే అరసువెల్లి ఆంధ్రాలో. అక్కడికి వెళ్ళి ఆ ఆదివారం రోజు అభిషేకం సూర్యన భగవానికి అభిషేకం చేయించుకొని అలాగే ఒక కిలంబావు గోధుమ రవ్వ హల్వా స్వీట్ చేసేసి ఆ స్వామికి నివేదన చేస్తే 100% జాబులు వచ్చడానికి అవకాశం ఉంటుంది. ఇంకో చిన్న రెమెడీ ఏంటంటే ఆ గాలిలో సముద్రం మీద హనుమంతుడు ఒక చేతితో గద మరొక చేయిని ఇట్లా ముందుకు చాపి వెళ్తుంటాడు. అటువంటి ఫోటో మనం ఇంట్లో తీసుకొచ్చి మంగళవారం రోజు గంధము కుంకుమ పెట్టేసి ఒక 108 ఓం హం హనుమతే నమః అని జపం చేసేసుకుంటే తప్పకుండా జాబు దొరకడానికి అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా అతని జాతక చక్రం కూడా చూసి క్షుణ్ణంగా అందులో దశమాధిపతి ఏ స్థానంలో ఉన్నాడు, రవి ఏ స్థానంలో ఉన్నాడు అనేది చూసుకొని ఆ రవి నీచపడ్డా ఉచ్చ స్థితిలో ఉన్నాడా అనేది చూసుకొని వాళ్ళ వ్యక్తిగతంగా పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం ఇచ్చేస్తే దాన్ని బట్టి గ్రహ సంచారం ఎక్కడెక్కడ ఉందని దాన్ని బట్టి పరిహారాలు చేసుకుంటే గ్యారెంటీగా దొరకటానికి అవకాశం ఉంటుంది. ఆడవాళ్ళలో ఎక్కువ శాతం సంతాన సమస్యలు ఈ మధ్య కాలంలో చాలా పీడిస్తుంది గురుగారు. మరి ఈ సంతాన సమస్యల గురించి మీరు పరిష్కార మార్గం ఏమైనా తెలియజేయగలరు? దీనికి ఒక మంచి రెమెడీ ఉందమ్మా. 10 సంవత్సరాలు కానీ 20, 30, 40 సంవత్సరాలు కానీ పెళ్ళైనాక సంతానం లేదు, ఇంకా డాక్టర్లు మీకు పిల్లలు కారు అనే సర్టిఫికేట్ ఇచ్చినా కూడా దానికి ఒక చిన్న రెమెడీ చేసేసుకుంటే, అంటే ఎటువంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే భార్యాభర్తలు ఒక 20 డేస్ ఆ పరిహారం చేసుకుంటే 100% సంతాన యోగం ఉంటుంది. దానికి ఎటువంటి రూపాయి ఖర్చు అవసరం లేదు. అలాగే వాళ్ళు ఏం చేయాలంటే ఒక ఆవులకు వంకాయలు అనేది దానలాగా పెట్టాలి ఆహారంగా. ఒక 7 మంగళవారాలు 7 బాదుషాలు తీసుకొని ఒక 7గురికి పంచిపెట్టాలి. అంటే 7 ఏళ్ళు 49 పీసులు బాదుషాలు అనేది వేరే వాళ్ళకు పంచిపెట్టాలి. అలాగే ఆ భార్యాభర్తలది కూడా మనకు డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే సంతానం అంటే పంచమాధిపతి కాబట్టి ఆ పంచమాధిపతి ఏ స్థానంలో ఉన్నాడు, దుస్థానంలో ఉన్నాడా, నీచబడిపోయిండా, లేకపోతే పాప గ్రహాలతో ఉన్నాడా, దుస్థానంలో ఉన్నాడా, ఇవన్నీ 4వ ఇల్లు 5వ ఇల్లు చూసుకుంటే ఆ వ్యక్తి యొక్క సంతానం గురించి మనం కొన్ని రెమెడీస్ చేసుకుంటే 100% సంతాన యోగం అనేది 100% ఉంటుంది. రైట్. మరి పిల్లలు పుట్టిన పిల్లలకి పేర్లు పెట్టాలి అని చాలామంది ఫంక్షన్స్ మరీ చేస్తారు. మరి అవి ఎలా మీరు చెప్తారనమాట? పిల్లలు పుట్టిన అంటే 21st డేకు పుట్టిన తర్వాత 21 రోజుకు పేర్లు పెడతారు కదా. ఆ పేర్లు అనేది మన ఆచారం, మన సంప్రదాయం అనేది 21 రోజే ఎందుకు పెట్టుకోవాలంటే మనకు ఆచారం ఉంది మన హిందూ సంప్రదాయం ప్రకారం. ఆ రోజు పేరు అనేది పెడితే ఆ భగవంతుని ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పి మనకు ఒక నమ్మకం. కాబట్టి ఆ పేరు అనేది 21 రోజే మంచి వైబ్రేషన్స్ తోటి, ఎందుకంటే ఇప్పుడు ప్రొనౌన్సియేషన్ కూడా కొన్ని పేర్లు నెగటివ్ పేర్లు కాకుండా ప్రొనౌన్సియేషన్ ఏవైతే ఉంటే మంచి ప్రొనౌన్సియేషన్ తోటి ఆ పేర్లు తీసుకొని మనం అక్కడ ఆ రోజు 21 రోజు ఆ పేరు పెట్టేసుకుంటే లైఫ్ లాంగ్ ఆ పేరుని పిలిచడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి వైబ్రేషన్లో పెట్టుకుంటే బాగుంటుంది పేరు. రైట్. కాల్ తీసుకుందాం గురుగారు. రఘు గారు లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి రఘు గారు. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? ఒకసారి మీరు టీవీ మ్యూట్ లో పెట్టండి. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. ఇప్పుడు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అది టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టకుండా వాళ్ళు. ఓకే, ఇలా అయితే కాల్ కట్ అయిపోతుందండి, డిస్టర్బెన్స్గా ఉంటుంది.
ఓకే, ఎనీవేస్ నెక్స్ట్ రియల్ ఎస్టేట్కి సంబంధించిన సమస్యలు కూడా చాలా మందికి ఉన్నాయండి. సో దానికి సంబంధించి గురుగారు చెప్పండి రెమెడీ. రియల్ ఎస్టేట్కు సంబంధించిందంటే కారకుడు కుజుడు, దానికి రవి కూడా కారకుడు ఉంటాడు, మెయిన్గా కుజుడు కారకుడు. కుజుడిని భూపుత్రుడు అంటాం. సో రియల్ ఎస్టేట్ అనేది వాళ్ళకు కంపల్సరీ ప్లేస్కు భూ సంబంధంకు సంబంధించింది కాబట్టి వాళ్ళు ఒక సుబ్రహ్మణ్య స్వామికి మన మంగళవారం రోజు కానీ షష్ఠి తిథి రోజు కానీ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసేసుకుంటే చాలా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అలాగే వాళ్ళు మళ్ళీ నరసింహస్వామికి కూడా ఒక రోజు నిద్ర చేసి కళ్యాణం చేసుకుంటే ఆ ఉన్న బాధలన్నీ వెళ్ళిపోయి మంచి పొజిషన్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే కొందరికి చాలా ఇబ్బందులు వస్తుంటాయి. ఆ ప్లాట్ అమ్ముడు పోదు, జాగా అమ్ముడు పోకుండా ఏవో కొద్ది ప్రాబ్లమ్స్ వస్తాయి. దాని కారకుడు కుజుడు కాబట్టి దానికి సంబంధించిన సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకుంటే మంచి ఇది ఉంటుంది. అలాగే ఆ జాతకం యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైం చూసుకొని ఆ కుజుడు ఏ స్థానంలో ఉన్నాడో, రియల్ ఎస్టేట్కి సంబంధించింది మెయిన్గా కుజుడే కాబట్టి కుజుడు ఏ స్థానంలో ఉన్నాడు, కుజుడు నీచబడిపోయినా ఉచ్చ స్థితిలో ఉన్నాడా అనేది కంపల్సరీ జాతక చక్రం చూసుకొని దానికి తగిన స్టోన్ పెట్టుకొని దానికి తగిన పరిహారాలు చేసుకుంటే బ్రహ్మాండంగా రియల్ ఎస్టేట్ అని. మీకు ఈ జాతక చక్రంలో శంకర్ గారు, చెప్పండి. ఈ జాతక చక్రంలో రాహుకేతుల మధ్యలో అన్ని గ్రహాలు ఇరుక్కపోయాయి, అంటే సంపూర్ణ కాలసర్ప దోషం ఉంది. మీకు ఏం మూమెంట్ అనేది ఏం ఉండదు లైఫ్లో. ఎక్కడ వేసింది గొంగలి ఎక్కడే అంటారు కదా. ఎందుకంటే ఈ రావుకేతుల యాక్సిస్లనే ప్లానెట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఒకసారి శ్రీకాళహస్తి కానీ త్రయంబకేశ్వర్లో కానీ ఒకసారి రావుకేతుల పూజ చేయించుకోండి శంకర్ గారు. ఎవ్రీ ఇయర్ చేయించుకోండి. ఎందుకంటే ఇప్పుడు షుగర్ వ్యాధి వస్తే ఎప్పటి తక్కువగా ఇలా గోలేసుకున్నామంటే తెల్లారి గోలేసుకోకుండా నడవదు కదా. మీరు లైఫ్ లాంగ్ ఇది కంపల్సరీ రావుకేతుల పూజ దానికి చేయించుకోవాల్సిందే సార్. ఓకేనా? ఇంకా వివరాలు ఏమైనా కావాల్సి ఉంటే స్క్రోల్ అవుతున్న నంబర్లకు ఫోన్ చేసేయండి, మీకు ఇంకా కొద్దిగా రెమెడీ చెప్తాను. ఎందుకంటే లైవ్ ప్రోగ్రామ్ కాబట్టి అంత టైం ఉండదు. ఓకేనా? నమస్కారం శంకర్ గారు. రెడీ, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. పేరు అండ్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా పేరు సురేష్ అండి. సురేష్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, ఇయర్, మంత్, డేట్. 1982 ఇయర్. ఓకే. మే 5th మంత్. 5th మంత్ 16th. 16/5 టైం చెప్పండి. 16/5 టైం 11 నుంచి 12 గంటలు నైట్. ఓకే, ఒకసారి టైం చెప్పండి. టైం 11 నుంచి 12 గంటల మధ్యలో నైట్. 11 నుంచి 12. ఏఎమ్మా పిఎమ్మా? ఏఎమ్మా పిఎమ్మా? పిఎం. ఏం చేస్తారు సార్ మీరు? మేము ఎలక్ట్రికల్ వర్క్ చేస్తాం సార్. సార్ ఓకే. 16/5/1982. హలో, ఉండండి ఒక్క నిమిషం అండి, లైన్లో ఉండండి. మీది శతభిష నక్షత్రం సార్. ఓకే. కుంభరాశి, మకర లగ్నం, శనివారం ఆదివారం పుట్టారా సార్? అవునండి. ఓకే, నవమి కృష్ణపక్షం. ఒక్క నిమిషం. ఓకే. హలో సార్, మీరు ఏం చదువుకున్నారు సార్? ఇంటర్ ఒకటి. ఓకే. మీరు ఒకసారి గురువుకు సంబంధించింది ఏదైనా మీరు టెంపుల్కి వెళ్ళండి సార్, ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది. ఒక 16 గురువారాలు గుడికి వెళ్ళండి, మీకు ఇష్టదైవమైన గుడికి వెళ్ళి, అంటే మీకు మన దత్తాత్రేయులు కానీ సాయిబాబా కానీ అలాగే మీకు ఇష్టదైవం ఏదైతే ఉంటుందో ఒక 16 గురువారాలు వెళ్ళి నానబెట్టిన శనగలు నివేదన చేసి మీ మనసులో ఉన్న కోరిక చెప్పండి. 100% బాగున్న జాతకం అయితే బాగుంది. పేరు మాత్రం సురేష్ అనే పేరు మాత్రం ఎస్యు తోటి స్టార్ట్ అయింది. దీనివల్ల ఏంటంటే కోర్టు కేసులకు సంబంధించింది, ఆర్థిక సమస్యలకు సంబంధించింది, జీవితం పైన చాలా ప్రభావం చూపెడుతుంది. కాబట్టి ఈ సూతోటి రెడీ అయిన పేర్లు ఏవైతే ఉంటాయో అవి చాలా బాగుండే. మీరు ఒక్కసారి పేరు అనేది
మీరు కంపల్సరీ చేంజ్ చేయించుకోండి నేమ్ నెంబర్ అనేది. ఎందుకంటే షూ అనేది కోట్ల సూట్ వేస్తారు అన్నట్టు, అంటే ఫిల్లింగే కేసు అంటారు. ఎస్యు అనేది ఎస్ అంటే గురువుకు సంబంధించింది, యు అంటే శుక్రునికి సంబంధించింది. అంటే దేవతల గురువు ఇటు రాక్షసుల గురువు పక్కపక్కకే ఉంటారు కాబట్టి దానివల్ల మనిషి మీద చెడు ప్రభావం చూపెడదు. కాబట్టి మీరు ఒకసారి వీలుంటే ఆ స్క్రోల్ అయిన నంబర్లకు ఒకసారి ఫోన్ చేసి మీరు ఒకసారి నాకు మీ డేట్ ఆఫ్ బర్త్ వివరాలు పెడితే నేను కంపల్సరీ మీ పేరు నేమ్ చేంజ్ అనేది పెట్టి చెప్తే మీకు ఆ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. ఓకేనా సార్? థ్యాంక్ యూ. రైట్ గురుగారు, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. చెప్పండి. హలో హలో హలో, పేరు చెప్పండి అమ్మా. విజయ. విజయ్ గారు, డేట్ ఆఫ్ బర్త్ మీ గురించేనా తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆ? మీ గురించేనా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా కొడుకు గురించి. పేరు అండ్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి బాబుది. పేరు శ్రవణ్ కుమార్. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 13/5/92. 13/5/92. ఏఎమా పిఎమా అండి? టైం టైమ్ నైట్ 12:20. 12:20. అంటే తెల్లారితే 14 డేటా అమ్మా? 13/5/1992. అంటే అది క్యాల్కులేట్ చేసుకొని చెప్తున్నా. లే నైట్ 12:20 అంటే తెల్లారితే 14 డేట్ అవుతుందా? 12 నైట్ పుట్టారా? 12 నైట్. అంతే, తెల్లారగట్ల 13వ తారీఖు తెల్లారగట్ల 2 నిమిషాలకు పుట్టినట్టు అంతేనా అమ్మా? 12 నైట్ అన్నట్టు. ఓకే ఓకే. ఏం చేస్తారమ్మా ఇతను శ్రవణ్? వేరే బాబు ఏంటన్నా జాబ్ రాలేదు. జాబ్ పర్పసా? 12 నైట్. ఓకేనమ్మా. 13/5/1992. ఒక్క నిమిషం లైన్లో ఉండమ్మా, చూస్తున్నా. ఇప్పుడు ఏం లేదు ప్రస్తుతానికి. జాబు పెళ్ళి ఎప్పుడైతుంది అని. ఏం చదువుకున్నారమ్మా బాబు? బీటెక్. ఓకే ఓకే. జాబ్ రావట్లేదు, పెళ్ళి కావాలి. 2 లేదు. ఓకే. ఇతనిది ఉత్తర నక్షత్రం బాబుది, శ్రవంది. కన్యా లగ్నం, కన్యా రాశి మకర లగ్నం. ఏకాదశి రోజు పుట్టిండా? బుధవారం. మంగళవారం పుట్టింది. మంగళవారం కాదు, బుధవారం. మంగళవారం నైట్ అంటే తెల్లారితే బుధవారం అవుతుందమ్మా. బుధవారం అన్నట్టు. బుధవారం అన్నట్టే కాదు, బుధవారమే అన్నమ్మా. ఈ బాబుకు ఇప్పుడు అంటే విదేశీయాన యోగం ఉందమ్మా, అబ్రాడ్ ఛాన్స్ ఉంది. మేడం, హలో. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టాలండి మేడం. హలో, చెప్పండి. మీరు ఇక్కడ వినాలే, మీరు టీవీ వాల్యూమ్ పెట్టుకుంటే నేను చెప్పేది ఎవరికి. మీ అబ్బాయికి మంచి యోగం ఉందమ్మా, విదేశీయాన యోగం. అబ్రాడ్ ఛాన్స్ ఉంది, విదేశీయానం పోవడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా అమ్మా? ఒకసారి ఆ స్క్రోల్ అవుతున్నా. వాళ్ళు టీవీలో చూస్తూ మాట్లాడుతున్నారు. టీవీ చూస్తూ మాట్లాడొద్దు. నేను చెప్పేది వినండి అమ్మా. ఆ టీవీ బంద్ చేయండి కొద్దిసేపు. అది అంటే వాళ్ళు టీవీలో మీరు చెప్పిన తర్వాత విని ఆన్సర్ ఇస్తున్నారు. మీరు చెప్పండి. ఫస్ట్ జాబ్ చూసుకోండి, పెళ్లి తర్వాత అదైతే. జాబ్ ఉంటే డబ్బులు వస్తుంటే అమ్మాయి ఎవరైనా అమ్మాయి దొరుకుతుంది, పెళ్లి చేసుకోవచ్చు. కానీ నేను ఏమంటున్నా అంటే బాబుకు అబ్రాడ్ ఛాన్స్ ఉంది, అంటే విదేశీయాన యోగం ఉంది. అంటే విదేశాలకు పోవడానికి, చదువుకుంటాను కానీ జాబ్ పోయడానికి మంచి జాబు ఉంది బాబుకు. ఒకసారి ఇంకొక 3 months పడుతుందమ్మా. ఈ లోపు నాకు చిన్న రెమెడీ చేసుకోండి. ఇంకొక శుక్రునికి సంబంధించింది మన ఇక్కడ మీ దగ్గర అష్టలక్ష్మి టెంపుల్ ఉందా అమ్మా? అష్టలక్ష్మి టెంపుల్ ఉంటే ఆడ కుంకుమార్చన చేపియండి ఒకసారి. రవికి సంబంధించింది ఆడ. మీరు ఎక్కడ ఉంటారు, ఏ ఏరియాలో ఉంటారమ్మా? ఎక్కడ ఉంటారు మీరు? కరీంనగర్. మీకు అష్టలక్ష్మికి సంబంధించింది ఎక్కడ దగ్గరలో టెంపుల్ ఉంటాయి. ఇక్కడ లేదంటే ఇక్కడ హైదరాబాద్లో మన మలక్పేట దగ్గర ఉందమ్మా, కొత్తపేటలో. అక్కడ ఒకసారి మీరు కుంకుమార్చన చేపియండి అమ్మవారికి. అలాగే ఇక్కడ మా సూర్యనారాయణ టెంపుల్ అమ్మా, అదే సూర్యనారాయణ టెంపుల్లో కూడా ఒకసారి అభిషేకం చేపియండి. కంపల్సరీ నౌకరు దొరకడానికి అవకాశం చాలా ఉంది. సరేనా అమ్మా? ఓకే అమ్మా, నమస్తే. ఓకే గురుగారు, విదేశీ అనగానే
చాలా మంది విదేశీయులకి పై చదువులు కానీ జాబ్స్ కోసం ట్రై చేస్తుంటారు. కానీ వాళ్ళకి ఆ యోగం అనేది తగ్గుతా వస్తుంది. అసలు ఎందుకు దీనికి విదేశీయాన యోగం అంటే మెయిన్గా 4 నంబర్ వాళ్ళకు చాలా ఉంటుందమ్మా. ఇది 4వ నంబర్ కానీ 13వ నంబర్ కానీ 22వ నంబర్ కానీ అంటే 4, 13, 22, 31 తేదీలో పుట్టిన వాళ్ళకు విదేశీయాన యోగం అనేది అబ్రాడ్ ఛాన్స్ చాలా ఉంటుంది. ఎందుకంటే 4వ నంబర్ అంటే రాహువుకు సంబంధించింది. రాహు ఏంటంటే మాయ వేసి తీసుకొని వెళ్తాడు అన్నట్టు. అంటే వాళ్ళకి ఆ యోగం ఉంటుంది కాబట్టి, ఈ జన్మలో ఆ యోగం ఉంది కాబట్టి భగవంతుడు ఆ నంబర్లో పుట్టిస్తాడు అన్నట్టు. సో దానికి కొద్దిగా రాహుకేతులకు అంటే పర్సనల్గా 4 నంబరు అని అంటేనే అబ్రాడ్కి సంబంధించింది కాబట్టి వాళ్ళకి ఇంకా వాళ్ళ ఓన్గా వాళ్ళది ఆ జాతక చక్రం చూసుకొని ఇంకా పరిహారాలు సరిగ్గా చేసుకుంటే ఇంకా ముందుకెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. గురుగారు కాల్ ఉంది, మాట్లాడదాం తన గురించి. హలో హలో, నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి. ఆ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. పేరు శివ. డేట్ ఆఫ్ బర్త్ 16వ తారీఖు 2007. మంత్ ఫిబ్రవరి. ఫిబ్రవరి. టైం చెప్పండి అమ్మా. టైం శుక్రవారం నైట్ 9:25. శుక్రవారం నైట్ 9:25. 9:25 PM. అంతేనా అమ్మా? ఏం చేస్తుండే ఇప్పుడు బాబు? ఏం చదువుకున్నాడమ్మా? ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండి. కొంచెం చదువులో వీక్ అమ్మా. ఈ బాబుకు శివ అనే పేరు బాగలేదు. కంప్లీట్ నెగిటివ్ నంబర్. శివ 16వ నంబర్. 16వ నంబర్ అంటే మేము బాంబ్ బ్లాస్ట్ నంబర్ అంటాం. అంటే దుష్ట శక్తుల గల సంఖ్య. దీని వలన ఏంటంటే దుష్ట ఆలోచనలు, మోసపోవడం, నిప్పు వలన భయం, అలాగే తొందరగా కోపం, తొందరగా కోపం ఉంటుంది, బాగా కోపం ఉంటుందమ్మా. అందుకే ఆ పేరు అనేది చాలా డేంజర్ ఉన్నది. ఒక్కసారి మీరు ఆ నేమ్ కరెక్షన్ ఒకటి తీసుకోండి, డెవలప్మెంట్ అని ఉంటుంది. ఎందుకంటే ఎడ్యుకేషన్ కూడా బాగలేదు బాబుది, సరిగా చదవలేడు. అది కూడా మీరు డిగ్రీ కూడా కష్టమే, చదవడం కూడా ఇబ్బందే. అందుకే చెప్తున్నాడు, కోపం ఎక్కువ అతనికి ఉంటుంది. సైలెంట్ కిల్లర్ అంటారు. అదే ఇప్పుడు షుగర్ వ్యాధి వస్తే చూడండి, సైలెంట్గానే ఉంటుంది లోపల, అది చంపేస్తుంది మనిషిని. అందుకే అట్లా ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే డేంజర్ అమ్మా, నంబర్ అయితే డేంజర్ ఉంది. ఒక్కసారి ఆ స్క్రోల్ అవుతున్న నంబర్కి ఫోన్ చేయండి. నేను మీరు డేట్ ఆఫ్ బర్త్ టైం పంపిస్తే మీకు మంచి నేమ్ అనేది మేము పెట్టేస్తా. దానివల్ల మంచి డెవలప్మెంట్ అని ఉంటుంది. నమస్తే అమ్మ. నమస్తే అండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. చెప్పండి. హలో హలో హలో, నమస్తే అండి. ఉన్నారా? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19/9/69 అండి. రాత్రి 8:50 కేబీఎస్ అని వస్తే. పేరు చెప్పండి. వెంకట సూర్యనారాయణమూర్తి. ఏమని పిలుస్తారు సార్? కాలింగ్ నేమ్ ఏంటి? కాలింగ్ నేమ్ ఏమని పిలుస్తారు? ఏమని పిలుస్తారు? సూర్యబాబు అంటారు, ఒకరు సూర్య అంటారు. సూరి అంటే ఎక్కువ శాతం ఏమని పిలుస్తారు సార్? సూరిబాబు అంటారంట. సూరిబాబు అంటారా సార్? సార్ సూర్యబాబు అంటారండి. సూరిబాబు. ఒక్క నిమిషం లైన్లో ఉండండి సార్. ఏం చేస్తారు సార్ మీరు జాబ్ ప్రెజెంట్? పౌరహితం. ఓకే. సూరిబాబు. హలో సార్ ఒక్క నిమిషం ఉండు. 19/9/69 అండి. 19వ తారీఖు 9వ నెల 69 8:50 PM కరెక్టేనా సార్? అవునండి. మూర్తి గారు, పేరు బాగుంది మీది. సూరిబాబు అనే పేరు మాత్రం 23వ నంబర్ ఉంది. న్యూమరాలజీ ప్రకారం మంచి నంబరు. 23వ నంబర్ అంటే చాలా వైబ్రేషన్స్ అనేది బాగుంటాయి. 23వ నంబర్ల పేరు ఏంటంటే గురుచంద్ర యోగ శక్తి గలది. ఇది అనుకున్న పనిని సాధించగలదు, చేసే పనులు విజయవంతం అవుతాయి, అలాగే ఖ్యాతి కూడా బాగుంటుంది, రాజకీయంగా కూడా మంచి పట్టు ఉంటుంది, కళల్లో విజయం ఉంటుంది. మీరు ఒక్కసారి డేటా మన ఈ న్యూమరాలజీ ప్రకారం బాగుంది. ఒకసారి ఆస్ట్రాలజీ ప్రకారం చూస్తే ఒక్క నిమిషం లైన్లో ఉండండి సార్. గురువుగారు, మూర్తి గారు, 19వ తారీఖు చాలా మంచి రోజు. 19వ తారీఖు అంటే 1 నంబర్లో పుట్టారు మీరు. 19వ తారీఖు 19/9/1969. టైం వచ్చేసి 8:50 PM. సార్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడ సార్? ఎక్కడ పుట్టారు? అమలాపురం. ఓకే.
మూర్తి గారు మీది మూలా నక్షత్రం 4వ పాదం. అవునండి. అవును. రాశి వచ్చేసి ధనుసు రాశి, మేషలగ్నం, శుక్రవారం పుట్టారు, నవమి రోజు. అవునండి. ఓకే ఓకే. మీ లగ్నంలో శని నీచ అవును. 7, 8, 9, 10 దశమాధిపతి నీచబడిపోయింది సార్. శని భగవానుడు మీకు ఆ ఇంప్రూవ్మెంట్ అనేది వృత్తిలో పెద్ద ఇంప్రూవ్మెంట్ అనేది ఏముంది, మందకోడిగా ఉంటుంది. అవునండి. ఎందుకంటే దశమాధిపతి నీచబడిపోయింది, ప్లస్ లగ్నంలో ఉన్నాడు, శరీరంలో ఉన్నాడు, 1వ ఇంట్లో. శరీర జీవాత్మ త్వక్ చర్మ మాంస రుదర మేధో మధ్య అస్థి స్వామి కర్తృహంకారో కారకో ప్రథమో భవో లగ్న సంచిత అంటారు. అంటే మీ శరీరంలోనే శని భగవానుడు వచ్చి కూర్చున్నాడు కాబట్టి శని మూమెంట్ అనేది లేట్ మూమెంట్ ఉంటుంది కాబట్టి మీ పనులు కూడా అలాగే లేట్గా నడుస్తుంటే మీరు ఎక్కువ శనికి జపం చేసుకోండి సార్. పంతులు గారు శనికి జపం చేసుకోండి, బాగుంటుంది. అలాగే మీరు మన శని అమాస రోజు కానీ శని త్రయోదశి రోజు కానీ శనికి తైలాభిషేకం చేపించుకోండి. సంతానం ఎంతమంది సార్ పిల్లలు మీకు? అబ్బాయి అమ్మాయి అండి. కొద్దిగా ఏమన్నా వివాహం ఇప్పుడు అవుతుందని ఏంటి సార్? వివాహం అబ్బాయికి అమ్మాయి. మీ అబ్బాయిది అమ్మాయిది మళ్ళీ అది వేరే చూడాలి సార్. మీ జాతకం అని చెప్పి అబ్బాయిది అమ్మాయి చూడాలంటే దీంట్లో తెలియదు కదా. రైట్. ఓకే సార్, ఉంటాను. నమస్కారం అండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. చెప్పండి. హలో హలో హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. గురువు గారితో మాట్లాడండి. పేరు, డేట్ ఆఫ్ బర్త్. కుసుమకుమారి అండి. ఏం పేరు? కుసుమకుమారి. కుసుమ కుమారి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఇయర్ తో పాటు. 2003 3/11. 2003 3/11. మూడో తారీఖు 11వ నెల అమ్మా? లేదండి, 3వ నెల 11వ తారీఖు 2003. 11వ తారీఖు 3వ నెల అంటే మార్చి 2003. అవునండి. టైం ఎంత అమ్మా, పుట్టిన టైం? 5:30 అండి. ఏఎమ్మా పిఎమ్మా? ఏఎం అండి. ఎక్కడ పుట్టారు మేడం? శ్రీకాకుళం అండి. శ్రీకాకుళం. ప్రజెంట్ ఏం చేస్తున్నారమ్మా? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఎంతమంది పిల్లరమ్మా? పిల్లలు లేదండి. ఓకే ఓకే ఓకే. 2003లో డేట్ ఆఫ్ బర్త్. 3 అంటే 23 కదమ్మా? సారీ, 20 ఇయర్స్. కాలింగ్ ఏమని పిలుస్తారమ్మా? పేరు కుసుమ అంటారా అమ్మా? కుసుమకుమారి అండి. పిలవడం ఏమని పిలుస్తారు? కుసుమ నాయుడు అని పిలుస్తారు. కుసుమ ఎక్కువ అంటారు కదా. కాలింగ్ నేమ్ కుసుమకుమారి. ఏంటి? కుసుమ కుమారి. కుసుమ కుమారి. ఓకే. ఎక్కువగా ఏమని పిలుస్తూ ఉంటారండి? ఫుల్ నేమా? కుసుమ అని పిలుస్తారండి ఎక్కువ. మరి అదే అడుగుతున్నా. కుసుమ పేరు బాగుందమ్మా. కుసుమ అనే పేరు ప్రాబ్లం ఏం లేదు, మంచి నంబర్ వచ్చింది. ఓకే. మీ జాతక చక్రం ప్రకారం ఒక్క నిమిషం లైన్లో ఉండండి, హోరోస్కోప్ చూసి చెప్తాను. మూడో తారీఖు మంచి గురువు నంబర్లో పుట్టింది అమ్మాయి. 3వ తారీఖు 11వ నెల 2003 5:30 PM. కుసుమ గారు మీది శతభిష నక్షత్రం అమ్మ, కరెక్టేనా? వెళ్ళిపోయారా? హలో కుసుమ గారు ఉన్నారు. లేదమ్మా, మీరు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం 11/3/2003 మండే సోమవారం పుట్టారా? మంగళవారం అండి. అంటే మీరు డేట్ ఆఫ్ బర్త్ తప్పు చెప్పారమ్మా. డేట్ ఆఫ్ బర్త్ కరెక్టే అండి, టైం ఎగ్జాక్ట్ గా తెలియదు. 3వ తారీఖు నవంబర్ 2003. మీరు అటు క్యాల్కులేటర్లో కొడితే మీకు మండేనే వస్తుందమ్మా, ట్యూస్డే రాదు. మీరు తప్పు చెప్పారమ్మా. ఓకే అమ్మా, రైట్, ఉంటానమ్మా. రైట్ గురుగారు. సో మన కాలర్స్ అందరికీ మంచి చక్కటి పరిష్కార మార్గాలు అనేది ఇచ్చారు సమస్యలకి. మరి ఇది ఇవాల్టి మన వండర్ ఆస్ట్రో న్యూమరాలజీ. సరికొత్త ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.